అదేందో స్వామి, నాకు ఒకేలాగా తినటం ఇష్టం ఉండదు. కొంచెం తిన్నా గూడా ఒక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినటం ఇష్టం. ఎక్కువ అంటే 99% వెజ్జే ఇష్టపడతాను. ఎందుకంటే వెజిటేరియన్ పర్సన్. అప్పుడప్పుడు నాన్ వెజ్ ఇంట్లో ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన కోసమే మనం చేయాలి. కందిపప్పు అయితే తీసుకున్నాను. దాని కాంబినేషను ఉల్లగడ్డ పిట్టి తీసుకున్నాను. నాకెంత ఇష్టం ఈ కాంబినేషన్ అంటే, దాని కాంబినేషన్ రైస్ తీసుకున్నాను. కంపల్సరీగా ఒకటే ఐటెమ్ తింటే బోరు కొడుతది కదా! అందుకోసం ఆవకాయ ఊరగాయ, అప్పటికప్పుడు పట్టిన ఆవకాయ ఊరగాయ మస్తు టేస్ట్ ఉంటది. చిన్న ఆవకాయ ఊరగాయ ఎంత టేస్ట్ ఉంటదంటే నోట్లో నీళ్ళు అలా ఊరిపోతాయి కదా! ఏమంటారు? ఈ నాలుగిటి కాంబినేషన్‌లో రైస్ కలిపి సమీం అలా కలిపి ఇలా నోట్లో పెట్టుకుంటుంటే బ్రహ్మాండం కనిపిస్తది. ఎందుకంటే తినటం ఒక కళ. ఏది పడితే అది తినటం నాకు నచ్చదు. నాకు నచ్చినట్టు, నాకు ఫీల్ అయినట్టు తినటం ఇంకో కళ. ఆవకాయ కలిపి అలా ముద్ద ముద్ద వేడి అన్నంలో నెయ్యిని ఎక్కువ లైక్ చేయను. ఎందుకంటే ఆవకాయ రైస్ స్పైసీగా దవడలు అదిరిపోవాలి. అంత టేస్ట్ ఉంటది. పక్కన చపాతీ పెట్టుకొని పొటాటోలో అలాగా ముంచి ఇలా నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే ఎలా ఉంటదండి. యమ్మీ యమ్మీ సామి. ఎందుకంటే చపాతీ మన ఇంట్లో చపాతీ కాబట్టి స్మూతీగా ఉంటది. అలా పప్పులో దొల్లాడిచ్చి, ఇలా దొల్లాడిచ్చి, అలా దొల్లాడిచ్చి దాన్ని నోట్లో పెట్టుకొని ఆస్వాదిస్తూ మన పక్కనుండే వాళ్ళు ఈ ప్రపంచం ఏమైపోతుందో మనకైతే అర్థం కానట్టుగా ఒక్కొక్కసారి చపాతీనంతా కట్ చేసి పప్పులో నానేసుకొని తిన్నామంటే అది వేరే టేస్ట్ అనుకోండి.